కుబేర ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. సో ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ అనేది మనకి ఇక్కడ ఫ్లాట్లో క్లోజ్ అవడం అనేది చూసాము. సో ఫ్లాట్లో క్లోజ్ అవడం అనేది చూసామండి, చిన్న వాలటిలిటీ మధ్య. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా ఫ్లాట్లోనే క్లోజ్ అయింది. కాకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ బాగా మనకి అప్ సైడ్ మూమెంటం 250 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటంతో ట్రేడ్ అయింది. నిఫ్టీ ఐటీలో అయితే మనకు కరెక్షన్ అయితే కనబడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్లో కొంత మనకి మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అయింది. సో నిఫ్టీ సెన్సెక్స్ ఫ్లాట్లో ట్రేడ్ అయితే మనకి స్మాల్ క్యాప్ బ్యాంక్ మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. ఐటీ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయింది. మనకి నిఫ్టీ 25,279 దగ్గర మనం ఇక్కడ క్లోజ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,378. సో ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ మనకి అప్లో చూస్తున్నాము. కాకపోతే మనం యూరోప్ మార్కెట్స్, డౌ జోన్స్ ఇవన్నీ ఏంటంటే నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి ఇక్కడ, అది మీరు చూడొచ్చు. సో ఇవన్నీ మనకు వచ్చేసి నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి, అది మీకు ఇక్కడ కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్లో అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే మనకు జస్ట్ ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి అయితే మనం తేడా చూసాము. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం దాని చార్ట్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే క్యాబినెట్ అప్రూవ్స్ ప్రొక్రూట్మెంట్ ఆఫ్ 240 ఏరో ఇంజన్స్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ హెచ్ఏఎల్ వర్త్ 26,000 CR అన్నట్లు ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే హెచ్ఏఎల్కి ఇక్కడ మంచి గుడ్ న్యూస్ అండి, మంచి బూస్టింగ్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది మొత్తం వచ్చేసి హెచ్ఏఎల్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా చూస్తున్నారు కాబట్టి మీరు హెచ్ఏఎల్ స్టాక్ ఈరోజు చూడవచ్చు. మంచిగా మనకి మంచి మూమెంటం అయితే ఈరోజు డిఫెన్స్ మీద మంచి మీటింగ్ జరిగింది. సో మంచి అవుట్కమ్ అయితే వచ్చింది. ఇంకోటి కూడా మనం చూద్దామండి. ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే హైటెక్ వార్షిప్స్. సో ఇక్కడ చూడండి, షిప్స్ అంటే మేజర్గా మనకి గుర్తొచ్చేది మజ్గావ్ డాక్. సో మజ్గావ్ డాకు, సో అదే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. నియర్ అబౌట్ 1.2 lakh crore ఫైర్ పవర్ టు కంబ్యాట్ చైనా. సో చైనాని ఢీకొనడానికి మనకి ఇక్కడ అన్నట్లుగా చూపిస్తున్నారు. అది మేజర్గా ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, సో డిఎస్సి అనేది మనకి ఎంతగానో మనకి ఇచ్చింది అన్నట్లుగా చూస్తున్నాము ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి దీనికి మేజర్గా 2 లీడింగ్ టెండర్స్ అయితే ఉన్నాయి. ఒకటి మజ్గావ్ డాక్ మనం డిస్కస్ చేసాం, ఇంకోటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఆర్ ద లీడింగ్ కంటెండర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ 3 స్టాక్స్ మనం ఆల్రెడీ చూసామండి, మంచి హైలో అయితే మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. మనకి డిఫెన్స్ స్టాక్ వచ్చేసి మంచి అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం అయితే మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకొకటి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ రమా స్టీల్ అండ్ ట్యూబ్స్. సో రమా స్టీల్ అండ్ ట్యూబ్స్ ఇది చూసినట్లయితే మనకు వచ్చేసి ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, షేర్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం 10.54 ఉంది. సో ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇది కూడా మనకి, సో ఈ రమా స్టీల్ అండ్ ట్యూబ్స్ కూడా మనకు వచ్చేసి డిఫెన్స్లోకి అయితే ఎంటర్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. డిఫెన్స్లోకి ఎంటర్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే దీని రిజల్ట్స్ మీకు ఇక్కడ ఇది చార్ట్స్ చూడబోయే ముందు ఒకసారి దీని రిజల్ట్స్ కూడా చూద్దాము. యాన్యువల్ ట్రెండ్స్ చూస్తున్నానండి. మనకి ఇక్కడ చూసినట్లయితే యాన్యువల్ ట్రెండ్స్లో మనకి మంచి మూమెంటం అయితే కనబడింది రెవెన్యూస్లో. సో 2020, 2021, 22, 23 ప్రస్తుతం ఇది వచ్చేసి ట్యూబ్ కంపెనీ అండి. కాకపోతే ఇది డిఫెన్స్లోకి వస్తుంది అన్నట్లుగా మనకి న్యూస్ వచ్చింది. అందువల్ల ఏంటంటే సో దీని యొక్క ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ సెక్టర్, సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కాబట్టి మీరు దీనిలో ప్రస్తుతం స్మాల్ క్యాప్గా ఉంది, నెక్స్ట్ ఇది లార్జ్ క్యాప్ అవ్వచ్చు. దీనిలో మీరు వచ్చేసి కొంత వచ్చేసి ఇన్వెస్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇది డిఫెన్స్ సెక్టర్లో ఎంటర్ అవుతుంది. మోర్ ఓవర్ దీని యొక్క మార్కెట్ క్యాప్ ఇంత తక్కువ ఉండడానికి గల కారణం కూడా ఇక్కడ చెప్తున్నాము. ఏంటంటే మేజర్గా ఏంటంటే ఇది వచ్చేసి బోనస్ షేర్స్ అయితే ఇష్యూ చేసిందండి 2023లో. మనకు వచ్చేసి 1:4 2023లో వచ్చేసి మనకు బోనస్ షేర్స్ వచ్చింది 1:4. సో ఇక్కడ వచ్చేసి 1:4లో ఇచ్చింది. అండ్ 2024లో వచ్చేసి 2:1. సో ఎవ్రీ 2 షేర్స్కి 1 షేర్ ఇచ్చింది. సో ఈ విధంగా ఈవెన్ బోనస్ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మనకి మార్కెట్లో దీని యొక్క ప్రైస్ మూమెంటం అనేది ఒకసారి గమనించండి. నేను వచ్చేసి నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ ఇది వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. సో వీటిని చార్ట్స్లో కూడా చూస్తాము. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి రమా స్టీల్ అనేది ఇక్కడ చూస్తున్నాము, రమా స్టీల్ అనేది చూస్తున్నాము. మనకు వచ్చేసి 2023, సో 2023లో ఇది వచ్చేసి బోనస్ ఇచ్చింది. నియర్ అబౌట్ 2023లో మనకి బోనస్ ఇచ్చింది. సో 1:4 అన్నట్లుగా అది వచ్చేసి మనకి ఇక్కడ స్ప్లిట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 2024లో కూడా మనం వచ్చేసి 2:1 అన్నట్లుగా ఇస్తుంది. ఏదైనా కానీ మనకు బోనస్ షేర్స్ అయితే ఇష్యూ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే నాకు మంచి సపోర్ట్ నుంచి అంటే 10 రూపీస్, సో 10 రూపీస్ 9.91 మంచి సపోర్ట్ తీసుకొని
ఇది కొంత రికవరీ అయితే స్టార్ట్ చేసినట్లుగా చూస్తున్నాము. ఇది వచ్చేసి ఒక న్యూట్రల్ డోజీ క్యాండిల్ అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆల్మోస్ట్ మనం న్యూట్రల్ డోజీ క్యాండిల్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే నాకు ఏదైతే ఇది 9 రూపీస్ 90 పైసా ఉందో మేజర్ సపోర్ట్గా తీసుకొని ఇక్కడ నుంచి మంచి రికవరీ అయితే అప్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వాలి అన్నట్లుగా నాకైతే ఈ చార్ట్స్ అయితే చూపిస్తుంది. మీరు ఈ స్టాప్ లాస్ పెట్టుకొని కొంత బల్క్ క్వాంటిటీ అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, జిఆర్ఎస్సి. సో జిఆర్ఎస్సి చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై ఎక్కడ ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆల్ టైమ్ హై వచ్చేసి 2800 లెవెల్స్ ఉంది. ప్రస్తుతం వచ్చేసి కొంత కరెక్షన్ నుంచి మీరు ఇది జస్ట్ మూమెంటం స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి మనము 15 మినిట్స్ క్యాండిల్ కంటే మనం ఒకసారి డే క్యాండిల్ కూడా చూద్దాము విత్ ఇమీడియట్ లెవెల్స్ గురించి. 1734 లెవెల్స్ మనకు వచ్చేసి 1734 లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందండి. 1734 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు 150 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ తీసుకున్నట్లయితే మోర్ దాన్ 1000 నియర్ అబౌట్ 1000. సో 150 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోండి. మనకి అప్ సైడ్ మూమెంటం 1000 పాయింట్స్ దాకా ఉంది. సో అదైతే మీరు ఒకసారి కొన్ని స్టాక్స్ ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం దీనిలో మీరు ఆ యొక్క లెవెల్స్ చూసుకొని మీరు ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఏఎల్ అండి. హెచ్ఏఎల్ మనము చాలా బుల్లిష్ అయితే ఉన్నాను. హెచ్ఏఎల్లో దీనిలో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ అయితే 4543 అన్నట్లుగా చూడండి, 4543. నెక్స్ట్ మజ్గావ్ డాక్ ఒకసారి చూద్దాము. మజ్గావ్ డాక్ సో ఈరోజు 6% పెరిగింది. ఆల్ టైమ్ హైస్ వచ్చేసి 5870. ఒకసారి ఆల్ టైమ్ హైస్ మళ్ళీ చూద్దాము. ఎందుకంటే ఇది కొంత బాగా కరెక్షన్ వచ్చిందండి. ఇది దగ్గర 6000 లెవెల్స్ నుంచి మనకి అంటే 2000 పాయింట్స్ కరెక్షన్ వచ్చి ఇప్పుడు రికవరీ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ రికవరీ అనేది స్టార్ట్ అయింది. మీరు మజ్గావ్ డాక్లో కనుక ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు మంచి లెవెల్స్ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని స్టార్ట్ అయింది. లెవెల్స్ వచ్చి మంచి సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే ఈ రోజే బాగా పెరిగిందండి. సో 4200 లెవెల్స్ నుంచి 4500 లెవెల్స్ పెరిగింది. సో ఇది వచ్చేసి మనకి మంచి రికవరీ అయితే ఉండబోతుంది మజ్గావ్ డాక్. అది మీరు ఒకసారి చూడాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మనము డైరెక్ట్ అడ్రస్ చేద్దాము. మోర్ ఓవర్ ఈరోజు మొత్తం డిఫెన్స్ స్టాక్స్ మార్కెట్లో మూమెంటం అయితే ఇచ్చిందండి. డిఫెన్స్ స్టాక్స్ మార్కెట్లో మూమెంటం అయితే ఇచ్చింది. ఇంకోటి ఇది ఆస్ట్రా మైక్రో గురించి కూడా నేను వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బాగా విన్నానని దీని గురించి నియర్ అబౌట్. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఆల్ టైమ్ హైస్కి అండ్ ఇప్పుడు ట్రేడింగ్ అయ్యేదానికి అంత గ్యాప్ అయితే లేదు. మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మజ్గావ్ డాక్ ఒకటి, ఇది రమా స్టీల్ అనేది డిఫెన్స్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి మీకు మంచి ఈ రిటర్న్స్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, సో మీకు ఏదన్నా ఉన్నా మనం డిస్కస్ చేద్దాము ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. నాకు ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇక్కడ చూడండి. 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూసాము. సో మనకి 51,500 అబోవ్, దీని అబోవే మనము బుల్లిష్కి వెళ్దాం అనుకున్నాను. సో ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్ అయిందో నియర్ అబౌట్ మనకు వచ్చేసి 250 పాయింట్స్ స్ట్రైట్ అవే ఇచ్చిందండి. 250 పాయింట్స్ స్ట్రైట్ అవే ఇచ్చింది. దట్ ఈవెన్ 245 కానించి 245 అండ్ 3 జస్ట్ హాఫ్ అన్ అవర్ 2 క్యాండిల్స్తో మనకి 250 పాయింట్స్ అయితే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఏదైతే మనకి ఇది ఉందో నేను దీనికి డౌన్ వస్తేనే నేను అగ్రెసివ్ సెల్లింగ్ అనుకున్నాను. కాకపోతే దీనికి అప్ సైడ్ మూమెంట్ నేను బయింగ్ అనుకున్నాను. మీకు క్లియర్గా నేను చెప్పిన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనకి ఇది క్రాస్ అవుతుంది అండ్ క్రాస్ అవుతా కూడా మనకి అగ్రెసివ్ బయింగ్ అయితే ఇచ్చింది 250 పాయింట్స్. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే ఇది ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, ఇది ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దామండి. మనకు వచ్చేసి ప్రస్తుతం ఇంకా ఆల్ టైమ్ హైకి ఇది 53,371 అయితే ఉంది. 53,371 అయితే ఉంది. సో ఇదైతే ఆల్ టైమ్ హైస్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ అయితే ట్రేడ్ అవటం లేదు. ఓకే, ఆల్ టైమ్ హైస్ అయితే ట్రేడ్ అవ్వట్లేదు. అది ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము. సో మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం ఒకసారి చూద్దాము. మనకి క్యాండిల్స్ ద్వారా మనకు కొంత జిగ్జాగ్ మనకి లెవెల్స్ అనేది క్లియర్గా లేవు. సో ఇప్పుడు వచ్చేసి నాకు మేజర్గా చూసినట్లయితే మనం ఇప్పుడు 45 మినిట్స్ క్యాండిల్ ద్వారా కొంత మనకి నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చూస్తున్నాము. నాకు వచ్చేసి మంచి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర నాకైతే కొంత మనకి తీసుకుందండి. కాకపోతే ఏంటంటే నాకు అప్ సైడ్ వచ్చేసి ఇది 51,800. సో 51,800 బ్రేక్ అయితే మాత్రం నాకు దగ్గర 51,800 బ్రేక్ అయితే మాత్రం 52,200 నాకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే బ్రేక్ అవుతుంది. సో నాకు రేపు లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. నాకు రేపు 51,800 కనుక ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం 51,800 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 52,200 లెవెల్స్
సో 52,200 లెవెల్స్. మీరు ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అనేది ఇక్కడ సిఈ కాల్ ఆప్షన్ అయితే బై చేయండి. ఇక్కడ సిఈ కాల్ ఆప్షన్ అయితే బై చేయండి. కాకపోతే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి అందులో కొంత మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు రేపు బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. ఈరోజు మనకి మీరు చూసినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా పెరిగింది. నిఫ్టీ అయితే ఫ్లాట్ ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ చూడండి నియర్ అబౌట్ 250 పాయింట్స్ పెరిగింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో కొంత కరెక్షన్ అయితే కనబడితే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి ఎప్పుడు వెళ్తానంటే మాత్రం నేను ఇక్కడ డైరెక్ట్ ఒకవేళ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం నేను జస్ట్ ఈ పాయింట్ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని ఇమీడియట్గా నేను సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోతానండి. సో ఈ పాయింట్ నేను టాప్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ తీసుకొని నేను సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోతాను. నాకు మంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటే మాత్రం నాకు 51,300 లెవెల్స్ ఏదైతే ఈ క్యాండిల్స్ ఫామ్ అయినాయో ఆ క్యాండిల్ నాకు 51,300 స్ట్రైట్ అవే 400 పాయింట్స్ నేను టార్గెట్ అయితే డౌన్ సైడ్ తీసుకుంటున్నాను. అప్ సైడ్ మాత్రం నాకు 51,800 అయితే క్రాస్ అవ్వాలి. మీకు లెవెల్స్ అయితే క్లియర్గా అయితే ఉన్నాయి, అది జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ వచ్చేసి మనకి ఎనీహో ఆల్ టైమ్ హైస్ అయితే ఇది టచ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ టచ్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి డౌన్ సైడ్ మీరు చూడండి. నిన్న ఏమైతే మన క్యాండిల్స్ ఇది వచ్చేసి మన లైన్స్ అయితే ఏమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసానో, సో అది మనకి మార్నింగ్ ఓపెన్ అవటం మనకు వచ్చేసి ఇది డైరెక్ట్ క్రాస్ అవుతా వచ్చేసిందండి. ఇది డైరెక్ట్ క్రాస్ అవుతా వచ్చింది. సో నాకు వచ్చేసి యాజ్ లాంగ్ యాజ్ దీని డౌన్ సైడ్ నేను సెల్లింగ్ సైడే అనుకున్నాను కాబట్టి నాకు ఇదంతా ప్రాఫిట్ అయితే ఇచ్చిందండి. సో నాకు ఇక్కడ దాకా ప్రాఫిట్ అయితే స్ట్రైట్ అవే ప్రాఫిట్ అయితే నాకు కనిపిస్తుంది నిఫ్టీలో. సో అగైన్ మనకు కొంత ఇదైతే ఉంది. సో ఏదేమైనా మనకు వచ్చేసి ఇది ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది దీనిలో నాకు కనిపిస్తుంది. అది ఎక్కడ సాగా అనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది. సో నాకు వచ్చేసి యాజ్ లాంగ్ యాజ్ 25,287 డౌన్ ఉన్నంతగా సేపు నేను వచ్చేసి సెల్లింగ్ సైడే ఉంటాను. అండ్ మోర్ ఓవర్ నేను వచ్చేసి ఇక్కడ కొంత రేపు నాకు వచ్చేసి దగ్గర ఈ లెవెల్స్ దాకా అయితే నాకు సెల్లింగ్ ప్రెషర్ 25,237 ఇక్కడ దాకా నాకైతే సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ అండి, నాకు సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,200. సో 25,200. సో ఈ లెవెల్స్ దాకా అయితే నాకు సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది రేపు. అది మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇమీడియట్గా ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి దీనికంటే నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చాడు. సో రేపు ఇది మొత్తం కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మనకు వచ్చేసి లెవెల్స్ క్లియర్గా ఉన్నాయండి బ్యాంక్ నిఫ్టీ. రేపు మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ డిఫెన్స్ స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయడానికి చూడండి. ఇంకొకటి నేను ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పడం మర్చిపోయాను. ఇదేంటంటే మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఎస్ఎంఈ ఐపీఓస్ ఏమైతే మనం రికమెండ్ చేసామో ఎస్ఎంఈ ఐపీఓస్ ఇది కానీ ఇండియన్ ఫాస్ఫేట్ కానీ, సో ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ, ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఈ 3 ఈరోజు లిస్ట్ అవటం కూడా మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. సో మనకి ఎస్ఎంఈ ఐపీఓస్ వచ్చేసి నియర్ అబౌట్ 1.3 lakhs ప్రాఫిట్ అనుకుంటే ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళకి, ఇది వచ్చేసి ప్రీమియర్ ఎనర్జీస్ వచ్చేసి 15,000 ఇన్వెస్ట్మెంట్కి మీరు జాగ్రత్త చూడండి. 15,000 ఇన్వెస్ట్మెంట్కి నియర్ అబౌట్ 18,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే అప్లై చేశారో వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ అప్లై చేయకపోయినా మనకి రేపు ఎక్స్పైర్ అయ్యే ఒక ఎస్ఎంఈ యాజ్ వెల్ యాజ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ చెప్పి అది మీరైతే అప్లై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్ కుబేరా ఛానల్.